ఏంద్రు 136 వంకరలు తిప్పినట్టు ఈడు ఫోన్ తిప్పేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఏమీ లేదండి, నా ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నిన్న ఆదివారంతో. అందుకని చిన్న ట్రీట్ అయితే చేసుకున్నాము నేను నా భార్య కలిసి. అదే క్యారెట్ హల్వా. ముందుగా క్యారెట్ అయితే తురుము పెట్టేసుకున్నాము. మీరిచ్చిన ఆ ప్రోత్సాహంతోనే మేము ఇంతవరకు ఒక్కడిగా మొదలైన నేను ఈరోజు నా వెనక 1000 మంది నిలబడ్డారు. అదంతా మీరే, మీ ప్రోత్సాహం వల్లే నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా వీడియోలు చేస్తున్నాను. అయితే ఈ చిన్న ఒక ట్రీట్ క్యారెట్ హల్వా ఎలా చేసుకున్నామో, సింపుల్గా ఎలా చేయాలో నేను ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఎక్కువేం అవసరంలా. క్యారెట్ తురుము, కొద్దిగా పంచదార, కొద్దిగా పాలు, కొన్ని కిస్మిస్. ఇవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి చాలు. ముందుగా పాలు అయితే పక్కన పెట్టుకొని వేడి చేసేసుకోవాలి. కొన్ని కిస్మిస్లు. బాండీ పొయ్యి వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని అందులో నెయ్యి పోసుకోవాలన్నమాట. నెయ్యే, నూనె అస్సలు లేదు. నెయ్యి పోసుకొని ముందుగా ఆ కిస్మిస్లు ఆ నెయ్యిలో వేగనివ్వాలి బాగా. నెయ్యిలో కిస్మిస్ వేసుకొని వేపేసుకుందాం. సబ్స్క్రైబర్లు అయ్యారు నిన్న ఆదివారంతో. అందుకని చిన్న ట్రీట్ అయితే చేసుకున్నాము నేను నా భార్య కలిసి. అదే క్యారెట్ హల్వా. ముందుగా క్యారెట్ అయితే తురుము పెట్టేసుకున్నాము. అప్పుడు మీరిచ్చిన వేరే ప్లేట్ ప్రోత్సాహంతోనే మేము ఇంతవరకు ఒక్కడిగా మొదలైన నేను ఈరోజు నా వెనక 1000 మంది నిలబడ్డారు. అదంతా మీరే, మీ ప్రోత్సాహం వల్లే నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా వీడియోలు చేస్తున్నాను. అయితే ఈ చిన్న ఒక ట్రీట్ క్యారెట్ హల్వా ఎలా చేసుకున్నామో, ఆ క్యారెట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు, పొడి పొడిలాడేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈలో పక్కన పాలు కూడా వేడెక్కుతున్నాయి. క్యారెట్ తురుము అయితే పొడి పొడిలాడుతా బాగా వేగుతుంది. అయితే ఈ మధ్యలో మీకు ఒక చిన్న మాట చెప్పాలి అన్నమాట. అది వేగేలోపు నా ఛానల్కి ఇంత సపోర్ట్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పాలైతే పొంగు వచ్చేసినాయి అనమాట. క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇక ఫ్రై అయిపోయిన క్యారెట్ తురుములో పాలు పోసేసుకుందాము. అలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసుకొని మొత్తం అది చిక్కబడే అంతవరకు ఉడకనివ్వాలి అనమాట బాగా. అది చూసారా, చాలా దగ్గరగా వచ్చేసింది. ఇంకొంచెం చిక్కబడనిద్దాం. ఇప్పుడు పంచదార అయితే వేసేసుకుందాము. మాకైతే బాగా ఎక్కువ స్వీట్ ఉండాలని కొంచెం ఎక్కువ షుగర్ అయితే వేసుకున్నాము. మీరు తినే స్వీట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. అలా బాగా కలిపేసుకొని ఇంకా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అదిగోండి, బాగా వేగిపోయి బాగా దగ్గరగా వచ్చేసింది కదా చిక్కగా. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసేసి అలాగే కొద్దిగా నెయ్యి పోసుకుందాం. కిస్మిస్ వేసేసాం కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి పోసుకుందాం. కానీ నెయ్యి వల్ల భలే టేస్ట్ వస్తుంది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. అయిపోయింది, రెడీ. ఇక దీన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చిన్న బౌల్లోకి తీసుకున్నాం. 2 స్పూన్లు పెట్టుకొని చూసారా ఎంత అందంగా వచ్చిందో. అంటే ఇంకా కలర్గా వస్తుంది అనమాట. కొంచెం కలర్స్ యాడ్ చేసుకుంటే, మనం కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా చేసుకున్నాము అంతే. నేను వేడి తినగల నోరైతే కాలిపోయింది. మీరైతే చల్లార్చుకొని తినండి. నేను ఏదో వేడికి గవ్వాలి తిన్నాను.
మీరు కొంచెం చల్లార్చుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. అంటే ఎంత సింపుల్‌గా అయితదని నాకైతే తెలీదు. నా భార్య చూపించింది ప్రాసెస్. చాలా సింపుల్‌గా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు ట్రై చేసుకోండి. థాంక్ యూ.